ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారికి లాస్ట్ ఒక్కసారి కాపాడండి అంటే ఆయనకి మొత్తం రివీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. లాస్ట్ కేంద్రం దగ్గరికి వెళ్ళి ఆ, ఈ జరుగుతున్న పరిణామాలతో ఆయన అపాయింట్మెంట్ కోరారు, వాళ్ళతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నారు, ఒకసారి గట్టెక్కించండి అన్నట్టుగా మాట్లాడే ప్రయత్నం, బట్ అక్కడి నుంచి ఏం రెస్పాన్స్ లేదని తెలుస్తుంది. అంటే వాళ్ళకి అవన్నీ ఒట్టి మాటలండి. హ్మ్. ఈ రోజు కూడా నిన్న కూడా మంగళవారం నాడు సహకరిస్తున్నారు కదా వాళ్ళకి అప్పులు ఇచ్చి. ఆ, అవన్నీ ఇవన్నీ పైకి పైకి కాకమ్మ వచ్చిన కబుర్లే తర్వాత. తప్ప ఆ, ఇప్పటికి కూడా వాళ్ళకి మనస్ఫూర్తిగా, ఎందుకంటే వాళ్ళకి ఈరోజు భారతదేశంలో ఇట్లా సాగుతుంది అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఉమ్, ఎందుకంటే ఈయన ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై తీసుకొచ్చి చేయగల సమర్థుడు భారతదేశంలో. మోడీ గారికి ధీటైన వ్యక్తులు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇంకెవరు లేరు. ఓకే. ఈయన మెదకుండా కూర్చోబట్టే మోడీ గారు ఆటలు అట్లా సాగుతూ ఉన్నాయి. కాబట్టి ఈయన బయటికి రాకుండా ఉండటం కోసం వాళ్ళ వ్యూహాలు వాళ్ళు పొందుతున్నారు. ఈయన తిరిగి అధికారంలోకి వస్తే రేపు పొద్దున ఇబ్బంది అనే భావంతో వాళ్ళు చివరి నిమిషం వరకు ఒకవేళ వీళ్ళు కలిసినా కూడా వాడు మనస్ఫూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీకి సహకరిస్తారని మాత్రం భావించాల్సిన అవసరం లేదు. ఓకే. ఆంధ్ర రాష్ట్రం ఎంత నాశనం అయిపోతే వాళ్ళంత మేలు జరిగింది. ఉమ్, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాకపోవటం అనేది వాళ్ళ ముఖ్య కార్యాచరణ. కాబట్టి దానికి అనుగుణంగానే వాళ్ళు ముందుకెళ్తారు. ఇవన్నీ మోడీ గారు ఆయనకు అవకాశం ఇవ్వట్లేదో, లేకపోతే అమిత్ షా గారు అవకాశం ఇవ్వట్లేదో కలవటానికి అని చెప్పినవి ఒట్టి మాటలే. ఓకే. వాళ్ళ జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిగిపోతున్నాయి కదా. ఉమ్, ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఏ రోజు ఏం జరిగేది 6 నిమిషంలో అందరూ తెలిసిపోతూ ఉంటుంది. రాష్ట్రం ఇంత అన్యాయం, ఇంత అక్రమాలు జరుగుతున్నా కూడా చూస్తూ ఉండేవాళ్ళు అప్పుల కుప్పలు తిప్పలుగా 3,63,000 కోట్ల రూపాయల అప్పులతో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు 11 లక్షలకు తీసుకెళ్లారు అంటే రమారమి 7,50,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఇప్పుడున్న అప్పులు చేయడానికి అవకాశం ఇస్తే ఓకే. వచ్చే ఆదాయం అవుతుంది. ఉమ్, 100 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించి, మద్యానికి సంబంధించి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి గారిని నిర్బంధంలో తీసుకున్నారు. ఉమ్, ఈ రోజుకి 4 సంవత్సరాల నుంచి కనీసం లెక్కలు లేవు. నగదు బదిలీయే జరుగుతూ ఉంది. ఇంత కుంభకోణం ఇక్కడ జరుగుతూ ఉంటే దాని కనీసం గురించి ఒక మాట కూడా లేదు. పట్టించుకోలేదు. మీ అధ్యక్షురాలే దాని గురించి మాట్లాడింది, దాని గురించి చర్యలు లేవు. మరి వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి ప్రజలకు భ్రమలు కల్పించుకోవడమే తప్ప ఈ ప్రచారం వల్ల దీనివల్ల నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి నేను కలుస్తాను అంటే వాళ్ళు స్వాగతం మరుగుతారు. ఉమ్, కాబట్టి ఇవన్నీ మనం కాసేపు మాట్లాడుకుంటానికి తప్ప దేనికి తప్ప ఉపయోగం. వాళ్ళు ఇప్పటికి కూడా మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉంటారు. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ సార్, అంటే కుమారి అంటేనే ఒక స్ట్రీట్ ఫుడ్ ఎక్కడైతే పక్కన తీసుకొని ఆమె మాట్లాడిన మాటలు కూడా వైసీపీ సోషల్ మీడియా అవ్వచ్చు, వాళ్ళ పార్టీ అవ్వచ్చు, సామాన్యులే మా స్టార్ క్యాంపెయినర్లు అంటే ఇల్లు జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇచ్చాడనే ప్రయత్నం, అది అంతవరకు మాట్లాడింది బాగానే ఉంది. బట్ దాని తర్వాత ఆమె ఏదైతే ఆమె స్ట్రీట్ ఫుడ్కి సంబంధించి తీసేపిచ్చారు, తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ కలిపి రేవంత్ రెడ్డితో చెప్పి ఆమె దాన్ని తీసేపించారు అన్నట్టుగా సోషల్ మీడియా అంటే వాళ్ళు ఏదైనా చేస్తారని అనుకోవచ్చా? అదే కదండి వాళ్ళకి ఏంటంటే అన్ని వచ్చిన ఇప్పుడు మహాకవి శ్రీశ్రీ గారు అన్నారు, కుక్క పిల్ల సబ్బు బిళ్ళ ఏది అగ్గిపెట్టే కవిత్వానికి అనర్హం కాదు అని చెప్పని అన్నట్టే వాళ్ళు ఏదైనా సరే, ఏ విషయాన్నైనా సరే, మంచి అయినా చెడైనా, అంటే గాంధీ గారు ఆ రోజు చనిపోయాడు కాబట్టి సరిపోయింది, కానీ గాంధీ గారు నెహ్రూ గారు ఈ కాలంలో ఉంటే వాళ్ళకు కూడా ఏం చేయాలి తీసేవాళ్ళు. అంటే వీళ్ళ యొక్క ఆలోచన విధానాలు ఇప్పుడు అమ్మాయి తర్వాత వివరంగా చెప్పింది కదా. అవును, పుట్టుపూర్వత్వాలు ఎట్లా ఉంది. ముందు మేము చంద్రబాబు నాయుడు గారికి మేము ఓట్లు వేసేవాళ్ళం. ఇప్పుడు నిజంగా వాళ్ళు అవకాశం కలగజేస్తే రాజధాని ఏర్పాటు పూర్తయితే అక్కడే ఉండి అంతమందికి అన్నం పెట్టేదిగా అమ్మాయి. పారిపోయి తెలంగాణకి ఎందుకు వచ్చింది? ఈ చిన్న అంటే అదే వాళ్ళకి బుర్ర ఉండదు, ఏదో నిందయ్యాలి బురదయ్యాలని చెప్పి ప్రయత్నిస్తారే తప్ప ఎదురు ప్రశ్న ఈ ప్రశ్న ఇస్తే వాళ్ళ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? అవకాశం కలగజేస్తే ఆంధ్ర వదిలిపెట్టి తెలంగాణ వచ్చి ఎందుకు బతికిద్ది? అవకాశాలు లేకే కదా ఇక్కడికి వచ్చింది. ఆ ఒక్క విషయం చాలు వాళ్ళ అసమర్థత ఉందని చెప్పుకోవడానికి. వాళ్ళ రాష్ట్రంలో ఉండి పక్క రాష్ట్రాలు అదే కదండి, వాళ్ళ అవకాశం లేకే కదా ఇక్కడికి వచ్చింది అమ్మాయి. ఇవన్నీ వాళ్ళు ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారే తప్ప ప్రతిదీ వాళ్ళకి ఎదురు తిరుగుతుంది. ఆ రోజు కలిసి వచ్చింది 2019, ఈ రోజు 2020 నుంచి వాళ్ళ పత్రం మొదలైంది. అన్నీ ఎదురు తిరుగుతూనే ఉన్నాయి. మంచి పరిణామమే, నేనైతే మాత్రం స్వాగతిస్తున్నాను ఆంధ్ర రాష్ట్రానికి. ఎందుకంటే ఈ పార్టీ ఓడిపోతే తప్ప ఆంధ్ర రాష్ట్రానికి లేదు. హైదరాబాద్లో ఉండే వాళ్ళందరూ కొంచెం సంతోషపడవచ్చేమో, కానీ కొంతమంది ఏది అక్కడ ఉన్నటువంటి బంధువులు లేని వాళ్ళు, ఆస్తులు లేని వాళ్ళు, ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాము మేము, ఆ రాష్ట్రం వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు సంతోషిస్తారేమో, కానీ నిజంగా మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూసి కలత చెందాల్సిన అవసరం.
ఓకే. ఎందుకంటే ఇంతమంది ఉద్యోగస్తులు ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. సార్. ఆ రోజు పరిశ్రమ శాఖ మంత్రి గారు గౌతమ్ రెడ్డి గారు నిండు అంటే దేవాలయం లాంటి శాసనసభ సాక్షిగా 27,000 పైచిలుకు కంపెనీలు వచ్చినాయి. 5,13,000 మందికి ఉద్యోగ కల్పన జరిగిందని చెప్పి ఆయనంతటా ఆయన చెప్పాడు. ఈరోజు మరి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళే చెప్పాలి. ఎన్ని పరిశ్రమలు వచ్చినాయో వాళ్ళే చెప్పాలి. అంటే ఇవన్నీ ప్రజలు గమనించలేదు అనుకుంటున్నారు వాళ్ళు. చూడాలి ఇవన్నిటికీ ఏం జరిగిద్ది ఏంటనేది అందరికీ ప్రతి వాడికి ఏదో ఒక రోజు చివరి రోజు అనేది ఉంటుంది. అది కలిసి వచ్చిద్దా లేకపోతే ఓటిచ్చిద్దా అనేది చూసుకోవాలి. ఓకే సార్. ఓటనే ఆయుధంతో ప్రజలు ఎంతగా స్పందిస్తారో చూడాలి మరి.